వస్తూ ఉన్నాం. ఆన్ ద వే. రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? మాక్సిమం హాఫ్ అన్ అవర్. కమింగ్ సూన్. మీ గురించి నాకు తెలీదా? హాఫ్ అన్ అవర్ అంటే ఇంకా హాఫ్ డే పడుతుంది. అదేం లేదు, తెల్లవారిందంటే ఇంకా నో ఫన్ యా. త్వరగా వచ్చేస్తామే, నువ్వే చూస్తావుగా. సీ యు సూన్. బాయ్. హాయ్ అమ్మా. ఎక్కడున్నావే? ఇంట్లో. ఆటలాడకు. ఎక్కడున్నావో చెప్పు. ఒక్క నిమిషం. చూసావా, అరేంజ్మెంట్స్ అద్రిపోయాయి కదా. ఏంటే ఇదంతా? ఇల్లు మొత్తం ఇలా మార్చేసావేంటి? ఒక్క వారం నేను ఇంట్లో లేకపోతే ఇలా మార్చేస్తావా? మా ఇట్స్ హాలోవీన్ డే, ఇలానే సెలబ్రేట్ చేయాలి. హాలా మీనా అంటే ఏంటే? కొరమీన్లా అదో చేప. కొరమీన్ కాదమ్మా, హాలోవీన్ అంటే ఏంటే? అక్టోబర్ 31 హాలోవీన్ డే అంటే దయ్యాల రోజు. వెస్టర్న్ కంట్రీస్ లో చాలా ఫేమస్ అమ్మా. పౌర్ణమి రోజు, అమావాస్య రోజు మీరు దేవుడికి పూజ చేస్తారు కదా. సో హాలోవీన్ లో దయ్యాలకి పూజ చేస్తారు తెలుసా? ఓ మాసికమా? మరి రాత్రిపూట చేస్తున్నారేంటి? కాకి పిండ ఎలా పెడతారు? మా ఆ, 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 అర్థమైంది అర్థమైంది. ఇంతకీ పంతులేడే? మా సరే ఓకే నేను వెళ్ళాలి. బాయ్ 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 బాయ్. ఓకే ఓకే నేను వెళ్ళాలి. బాయ్ 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 బాయ్. హాయ్. సో సూన్. హే, ఆసమ్ గా ఉంది. వావ్, సూపర్ గా డెకరేట్ చేసావే. ఇలా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదే. ఇట్స్ రియల్లీ ఫ్యాబులస్. ఏ లోపలికి రావే. అయ్యో భయంకరంగా ఉంది, నన్ను వదిలేయండి. హే పిరికిదానా, ఇది జస్ట్ సెటప్ ఏ. రా. అవును రితు, లోపలికి రా. నన్ను బయలుదేరుతాను. బయలుదేరు. Come on girls, pick your candies, yeah. Go on. Wow. This is my favorite. ఇంకా చాలా ఉన్నాయి. మటన్ రోల్స్, చికెన్ టిక్కా, ఎగ్ బుర్జీ, చాక్లెట్ బ్రౌనీస్. Come on, we'll have fun today. ఇదిగో వచ్చేసా. ఆ చికెన్ టిక్కా ఎక్కడా? ఓయ్ రానన్నా వచ్చేసా.
ప్రామిస్ ఫస్ట్, ఫుడ్ నెక్స్ట్. ఏంటి ప్రామిస్? తెల్లారేదాకా ఇల్లు వదిలి ఎవ్వరూ బయటికి వెళ్ళకూడదు. నేను మాత్రం తినేసి వెళ్ళిపోతానే. అయితే నీకు ఫుడ్ పొద్దున్న. ప్రామిస్. అండ్ మీ ఫోన్స్ కూడా నాకు ఇచ్చేయండి. ఎవ్వరు యూజ్ చేయకూడదు. పొద్దున్నిస్తా. ఏయ్, తాళాలు. ఎందుకు ఇలా చేసావే? We're all under arrest. తెల్లవారే వరకు ఇక్కడ ఏం చేయబోతున్నామే? Just chill and thrill. ఏయ్, ఎక్కడికి వెళ్ళిపోయారే? దిస్ ఇస్ నాట్ ఫనీ. ఓకే కావ్య, అయ్యో. ఏయ్, ఎక్కడ ఉన్నారే? ఆటలాడకండే. ఎక్కడ ఉన్నారే? అయ్యో, ఈ టైంలో ఐస్ బాయ్స్ ఏంటే? బయటికి రండి. Take it higher. Dance with me. Take it higher. Come on, let's down. అనబెల్ రే చొక్క హాలోవిన్ వచ్చినది అంచక్క చిమ్మ చీకటనక నల్ల రాత్రిరనక నువ్వు దాగిపోక కంట పడక అన్న సైతాన రా త్వరగా హాలోవిన్ సందడంతా నీదేగా నీకు ఇష్టమేగా రా సరదాగా మాతో సంబరాలు చేయంగా అరదయ్యాలన్నీ ఆడి పాడే ఆనంద సమయమిది డెవిలియా డెమోజా డెవిలియా డెమోజా డెవిలియా డెమోజా hey party with Versace hey డెవిలియా డెమోజా డెవిలియా డెమోజా డెవిలియా డెమోజా hey party with Versace ఏంటే ఇది? ఓజా బోర్డ్. మనం దెయ్యాలతో మాట్లాడతాం. ఏం బోర్డే ఇది? మనం అందరూ క్యారం బోర్డ్ ఆడదామా? ఫింగర్ పెట్టు. ఇక్కడ ఏవైనా దెయ్యాలున్నాయా? ఉన్నారా? ఇక్కడెవరైనా దెయ్యాలున్నారా? ఏంటి ఈ గేము? 3 సార్లు బ్లడీ మేరీ అనాలి. దీని ద్వారా కూడా దయ్యం మాట్లాడుతుందా? దయ్యం వస్తుంది ఎప్పుడు? తిన్నప్పుడు. స్టార్ట్. బ్లడీ మేరీ బ్లడీ మేరీ బ్లడీ మేరీ. వేలు హే నేస్తమా అని చెయ్యి చాపితే పట్టుకోవని వేలు పేరుకే చెరిగిన దేహాలు కోరిక తరగని ప్రాణాలు వెలవెలబోయే ఏడాదిలో ఈ ఒక్కరోజే జిగేలు హృదయాలన్నీ మనతో కలిసే మజ్జాల సమయమిది డెవిలియా డెమోజా డెవిలియా డెమోజా
అమ్మయ్యా అంతా అయిపోయింది, తినేసి పడుకోవచ్చు. తొంగోడంలోనే ఉండు. గర్ల్స్ అయితే ఇంకా చాలా ఉందా? ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ఈరోజు నైట్ అంతా ఫుల్ దయ్యాల గురించి మాట్లాడుకుందాం, పిశాచాల గురించి మాట్లాడుకుందాం, హాలోవిన్ మూడ్ లో ఉందాం. మళ్ళీనా? రిలాక్స్, గోస్ట్ డజంట్ ఎగ్జిస్ట్. చల్. సరే నువ్వు చెప్పవే, దయ్యాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. లేవు. దయ్యం ఉంటే దేవుడు కూడా ఉండాలి కదా. మనుషులు భయపడాలని దేవుణ్ణి సృష్టించారు. భయపడ్డారా? భయపడలేదు, అందుకనే దయ్యాల్ని సృష్టించారు. అయితే ఖచ్చితంగా దయ్యాలు ఉన్నాయా? ఎందుకు భయపడి చేస్తావే? ఎలా భయపడకుండా ఉండమంటావు? ఈవిల్ డెడ్ చూసి మా తాతయ్య చనిపోయారు. అంతేకాదు కొంజూరింగ్ చూసి మా బామ్మ కూడా చనిపోయింది. ఏమైంది? ఈ 2 సినిమాల్నే ఈరోజు నైట్ చూస్తున్నాం. Let's go to your room to play. Mommy is upset. Catherine? It's time for bed. It's time for bed. Please give me a room. Sorry, I proposed to him. I blamed myself. అయ్యో, మా నేబర్స్ హారర్ సినిమా చూస్తానే మేము పారిపోతాం. ప్లీజ్ నేను బయలుదేరుతాను. ఇప్పుడే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. Attach and analyze. I hear you. Will I regret it? You're scaring me. ఆ దేవుడే కాపాడాడు. రండే వెళ్ళి నిద్రపోద్దాం. ఏంటే ఇది? మంచి సీన్ లో కలిగిపోయింది. ఉండే, ఫోన్ చేసి అడుగుతాను. ఏ, నోరు మూసుకో. కరెంట్ ఎప్పుడు వస్తుంది? కొంచెంసేపు మాట్లాడుకుంటా ఉంటావా? ఇది ప్రతి దానికి భయపడుతుంది. ప్లాన్ అంతా వేస్టేనా? ఉండండి, సెక్యూరిటీకి కాల్ చేసి ఏమైందో అడుగుతాను. నేనే ముట్టుకోవద్దు, భయంగా ఉంది. త్వరగా కైరా ఉండు, నేను వస్తున్నాను. పోయ్యద్దే, చెప్పేది నీకే, భయంగా ఉంది. హలో, హలో, నేను 13B నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండమ్మా. ఏమైందన్నా? పవర్ కట్ అయింది. ట్రాన్స్ఫార్మర్ లో ప్రాబ్లం ఉందట, రేపు ఉదయానికంతా వచ్చేస్తుంది. పవర్ బ్యాకప్ ఏమైంది? అది జనరేటర్ ఫాల్ట్ అమ్మా. మేనేజ్మెంట్ కంప్లైంట్ ఇచ్చాను, రిపేర్ చేస్తామన్నారు. కొంచెం వెయిట్ చేయండి అమ్మా. కొంచెం త్వరగా చూడండి ప్లీజ్. అలాగేనమ్మా, నేను చూసుకుంటాను. ఏమైంది? కరెంట్ వస్తుందిగా. కరెంట్కి బ్యాకప్ లేకపోవచ్చు, కానీ నా ప్లాన్కి బ్యాకప్ ఉంది. ఏంటే నీ బ్యాకప్? ఏంటి ఈ బుక్? హాలోవిన్ స్టోరీస్, దయ్యాల కథలు. ఇది మామూలు బుక్ కాదు, ఇట్స్ అ వెరీ స్పెషల్ బుక్. యా, యు నో దెర్ ఆర్ ఓన్లీ 4 కాపీస్ ఇన్ ద వరల్డ్. అలాగా? దే సే ఈ పబ్లిషర్ ప్రింట్ చేసేటప్పుడు చదవడానికి ట్రై చేసి చనిపోయాడు. నీకెలా దొరికిందే? నాకు ఫ్రెండ్ ఉన్నాడు గుజరాత్లో, బాగా రిక్వెస్ట్ చేస్తే ఇచ్చాడు. నువ్వు దీన్ని చదివేశావా?
యాక్చువల్లీ ఇది ఒంటరిగా చదవకూడదని నా ఫ్రెండ్ అడ్వైస్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు మనం నలుగురు ఉన్నాం కదా, ట్రై చేద్దామా? అంటే మనం నలుగురం చేస్తే పర్లేదా? మన చావుకి మనమే శంఖం ఒదుకున్నట్టు ఉంది. No, girls, ఇది ఒక bad idea. No, girls, please, open చేయొద్దు. No, girls. Warning. Once you start reading, you mustn't stop unless you complete reading all the chapters. Okay. You are solely responsible for the consequences. What consequences? ఏంటేది? Do not disclose the experience to anyone after completion. Strictly follow the instructions in the book. Girls, this is very exciting. Let's do this. Come on. Let's do this. Arey, no. We're not going to do this, please. Hey, please, this is the perfect time to read. Perfect. Hiccups. ఐఎమ్ సో సారీ అండి, నాకు సెకండ్ కాల్ వస్తుంది. మనం కలిసినప్పుడు మాట్లాడదాం. ఓకే అండి. యా, బాయ్. హలో, చెప్పండి. హలో మేడం, ఎక్కడ ఉన్నారు? పక్కనే ఉన్నాను. క్యాబ్లో ఉన్నారా? ఇటు చూడండి. అన్నా, ఆయన దగ్గర ఆపండి. ఇల్లు ఎక్కడండి? దొరకలేదు మేడం. ఇల్లు లేదని చెప్పేశారు మేడం. బ్యాచులర్స్కి ఇవ్వరంట, ఫ్యామిలీ అయితేనే ఇస్తారట. అందులో మీరు జర్నలిస్ట్ కాబట్టి ఇల్లు ఇవ్వడానికి కొందరు ఇవ్వని అనేశారు, కొందరు ఆలోచిస్తున్నారు మేడం. ఏమండి, మీరు చెప్పింది నమ్మే కదా నేను లగేజ్తో సహా వచ్చాను. సారీ మేడం. ఇప్పుడు ఇలా చెప్తే ఈ టైంలో నన్ను ఎక్కడికి వెళ్ళమంటారు? ఈ రాత్రి మాత్రం ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకోండి మేడం. ఇప్పుడు చెప్తే నేనేం చెయ్యను. హోటల్ స్టే చేసుకోండి మేడం. ఏంటి సార్ ఇది? సారీ మేడం. వెళ్ళన్నా. ఏమైంది? తెలీదు మ్యామ్, కారు సడన్ గా స్టాప్ అయిపోయింది. ఎంత టైం పడుతుంది? ఎంతో పడుతుంది చెప్పలేం మ్యామ్. స్టార్ట్ అయిందా? అన్న, ఒక 5 minutes వెయిట్ చేస్తారా? సారీ మ్యామ్, మీరు దిగేటప్పటికి ట్రిప్ కట్ చేశాను. మీరు వేరే క్యాబ్ బుక్ చేసుకోండి. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. ఎవరు లేరా? ఎక్స్క్యూజ్ మీ. హలో. ఎవరు? అది అర్జెంట్గా నాకు ఇల్లు కావాలి. టూలెట్ బోర్డ్ చూసాను, అందుకే అడుగుదామని. అడ్వాన్స్ రెంటు ఎంతని చెప్తారా ప్లీజ్? రెంటు 10,000, అడ్వాన్సు 7 నెలలు. అంతేనా? ఇల్లు చూస్తావా? పర్లేదండి. అగ్రిమెంట్ ఎప్పుడు సైన్ చేయాలి? అవన్నీ పొద్దున్నే చూసుకుందాం, లోపలికెళ్ళు. ఓకే. కానీ ఒక కండిషన్, నీకు ఎక్కిళ్ళు వస్తాయా? ఏ, ఎందుకు? ఎక్కిళ్ళు వస్తాయా? ఎక్కిళ్ళు? చాచా, నాకు ఎక్కిళ్ళు ఎప్పుడు రాలేదండి. అవి రావు, నమ్మివ్వండి.
ఇల్లు బాగుంది. వావ్. ఎక్కిన రాకూడదంట, ఇది ఒక రూలు. Swiggy. హలో, ఏంటి ఆకలిస్తోందా? ఫ్రిడ్జ్ లో ఫుడ్ ఉంది, వెళ్ళి తీసుకో. నా నంబర్ మీకెలా దొరికింది? హలో, ఫ్రిడ్జ్. చెప్పమ్మా. ఏంటే ఇల్లు దొరికిందా? హ్యాండ్ ఇచ్చాడమ్మా బ్రోకరు. అయితే మరి ఇప్పుడు ఎక్కడున్నావు? సేఫేగా? దారిలో వస్తున్నప్పుడు ఒక టూలెట్ బోర్డ్ చూసాను. వచ్చి అడిగితే ఏంటి ఓనర్ ఒక బామ్మ ఈ అర్ధరాత్రి పూట ఇల్లు ఇచ్చేసింది. అవునా? కానీ ఇల్లు చాలా బాగుందమ్మా. సరే, రెంట్ ఎంత? 10,000కి ఇల్లు ఇచ్చారంటే ఖచ్చితంగా పిచ్చోలే ఉంటారు. సరే సరే, అబ్బాయి నీతో మాట్లాడా? ఓకేనా? ఓకే. హలో హలో,
ఈ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఇంట్లో ఎవరూ లేరు కదా. పైన నుంచే సౌండ్ వస్తుంది. అవును, రండి. నేను వస్తాను, ఉండవే. ఎక్కడి నుంచి వస్తుందే? భయంగా ఉంది. తొయ్యకే, నేనే భయంతో చేస్తున్నా. ఎవరికి ఇక్కడ ఎక్కిలు వస్తున్నాయి? చెప్పండి రా. ఎవరది? ఎక్కడి నుంచి వస్తుంది సౌండ్? అందరూ ఒక చోటే వద్దు, విడివిడిగా అన్ని రూమ్స్కి వెళ్దాం. ఎక్కడి నుంచి వస్తున్నాయో చూద్దాం. ఓకే, అయితే నువ్వు ఇక్కడే ఉండు. సరే, లెట్స్ మూవ్ గర్ల్స్. ఉండమని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారంటే. నువ్వు అటువైపు వెళ్ళు. రావట్లేదు.
If you continue reading this book, hiccups will stop. Soul Trapper. ఏంటే నో చెప్పటానికి ఇంతసేపా? సారీనే, లేట్ అయింది. 15 minutesలో వచ్చేస్తాను, కోపడకండి. ప్రతి ఫ్రేమ్ ఎంతో న్యాచురల్ గా లైవ్లీగా కనిపిస్తుంది. నేను ఎన్డీసీలో దీవన్
Somebody please! ఏంటి ఇదంతా? Somebody please save me! నువ్వు వెళ్ళి చూడవే. Please someone help me! నువ్వే వెళ్ళవే. Help me! Please! Please help me! Help me please! Please somebody! భయంగా ఉంది. Help me! Help me! ఓవే. Hey! ఇక్కడ చూడండి! Help! Help me! I'm stuck here! Help! Help me! ఏం చూస్తున్నారు? నాకు హెల్ప్ చేయండి! Help me, girls! Hey! Ritu! Ritu, నన్ను బయటికి తీయండి! Help me! అరుణ, please help me! నిన్నే లేవే. నన్ను కాపాడండి, ప్లీజ్! బయటికి తీయండి! ప్లీజ్ నన్ను బయటికి తీయండి, అరుణ! రితు! ప్లీజ్! ప్లీజ్ do something! బయటికి రావే. Get me out, Ritu! Or do something! బయటికి రా. Help me! చెయ్యవు. ఫ్రీజ్ అయిపోయిందే. ఇటు రావే. చూడవే. ఎవరికైనా కాల్ చేయి. ఫోన్ ఎక్కడ? బయట పెట్టండి. డ్రోలు డ్రోలా ఎక్కడే? ఈ డ్రోలోనే పెట్టింది. ఇక్కడ లేవు కదా. లేవు. ఇక్కడ పెట్టి ఉంటుంది. ఎక్కడ పెట్టిందే? తెలీదే. అక్కడ ఉన్నాయేమో చూడు. లేవే. సరే పద. ఆ బుక్ లో చూడండి, ఏదైనా సొల్యూషన్ ఉంటుంది. గర్ల్స్, రీడ్ ద బుక్. త్వరగా బుక్ చదవండి. రీడ్ ద బుక్. Continue the book and she will be let out. ఏమైనా ఉందా? Is there any solution? హే, నేను కీస్ తీసుకున్నానే. నువ్వు లాక్ చేసి పడుకో. నేను రావడానికి లేట్ అవుతుంది. ఓకేనా? ఓకే. Yes!
హలో, ప్లీజ్ మమ్మల్ని కాపాడండి. నేను నా బాయ్ ఫ్రెండ్ ఈ బిల్డింగ్ లో ఇరుక్కుపోయాం. ఈ ఇంట్లో దయ్యాలు ఉన్నాయన్నారు. మాకు భయంగా ఉంది. ఏదో ఒకటి చేయండి, మమ్మల్ని కాపాడండి ప్లీజ్. Number does not exist. Please check the number you have dialed. హే, వీడియో చూసావా? చూసా. ఒంటరిగా ఉన్నానన్నావు. నేను ఒంటరిగానే ఉన్నా. వీడియో చూసావా? వీడియో చూసాను. ఒంటరిగానే ఉన్నానన్నావు. మరి వీడియో ఎలా తీసావు? వాట్ యు సేయింగ్? ఒక అమ్మాయి ప్రమాదంలో ఉందని వీడియో పంపితే నువ్వేం మాట్లాడుతున్నావు? ముందు నువ్వే వీడియో పంపావో ఒకసారి చూడు. ఎవరు? హూస్ దట్? ఎవరది?
హలో పోలీస్ స్టేషన్ సార్ 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 ఈ ఇంట్లో దయ్యం ఉంది సార్ ప్లీజ్ హెల్ప్ మీ సార్ సార్ ప్లీజ్ హెల్ప్ సార్ కాపాడండి సార్ హెల్ప్ సార్ వెంటనే రండి సార్ ప్లీజ్ సార్ కాలింగ్ బెల్ ఏంటి వెళ్ళి చూడండి అరే అది ఇంపార్టెంట్ కాదు గో పోయి చూడండి ఇట్ మే బి హెల్ప్ నువ్వు రా ఉండవే వస్తున్నా ఎవరండి పోలీస్ పోలీసా సార్ మేము డోర్ తెరవలేకపోతున్నాం సార్ మీరు తెలుస్తారా లేక నన్ను తెరవమంటారా? అయ్యో సార్ మా దగ్గర కీస్ లేవు సార్ కీస్ ఎక్కడ ఉన్నాయి? మీ కాల్ పక్కనే ఉంటాయి కొంచెం చూడండి సార్ ఎక్కడా లేవు. అయ్యో సార్ మీ ఫోన్ టార్చ్ స్విచ్ ఆన్ చేసి చూడండి సార్ అక్కడే ఉంటాయి సార్ ఏం జరుగుతుంది ఇక్కడ? యాక్చువల్లీ ఇది ఒక హాలోవీన్ పార్టీ సార్ మేమంతా ఒక బుక్ చదివాం సార్ ఆ బుక్ లో నాకు రాసినట్టు ఫోన్ చేసింది ఎవరు? అసలు మా దగ్గర ఫోన్స్ లేవు సార్ ఆన్సర్ మీ. నాకెవరు ఫోన్ చేశారు? అదే సార్ మేము చెప్తున్నాం మా దగ్గర ఫోన్స్ లేవు సార్ మేము ఎలా కాల్ చేస్తాం కరెంట్ ఆఫ్ చేసినట్టున్నారు. అందుకే ఇక్కడ కూడా కరెంట్ పోయింది సార్ ప్లీజ్ లోపలికి వచ్చి చూడండి డూ మీకే యూ థింక్ ఐ యామ్ ఏ ఫూల్? అయి ఉండొచ్చు సార్ కొంచెం లోపలికి వచ్చి చూడండి మీకే అర్థమవుతుంది. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? హాలోవీన్ పార్టీ సార్ అంటే ఏంటి? దయ్యాల పార్టీ సార్ అంటే ఇక్కడ దెయ్యం ఉందా? ఆ అమ్మాయి ఎక్కడ? ఏ అమ్మాయి సార్? నా స్టేషన్కి ఫోన్ చేసి నేను ఒక హాంటెడ్ ప్లేస్లో ఇరుక్కున్నాను నన్ను కాపాడండి అని చెప్పింది ఎవరు?
మేము అసలు మీకు కాల్ చేయలేదు సార్. ఆ కథలో ఉన్న అమ్మాయి తనే కాల్ చేసింది ఇటు కదా. ఇటు చూసి చెప్పు. ఆ కథ నుంచి మీకు ఎలా సార్ కాల్ వచ్చింది? ఆ అమ్మాయి ఆ కథలోనే కాల్ చేసింది. ఆ కథ లోపల ఒక కథలో ఆ అమ్మాయి చేసిన కాల్ సార్ అది. ఏంటి కథలు చెప్తున్నారా? లేదు సార్. Where is the girl? సార్ మేము చెప్పేది కొంచెం వినండి సార్ ప్లీజ్. సార్ అర్థం నేనెందుకు వినాలి? Where is the girl? అడిగేది మిమ్మల్ని. అమ్మాయి ఎక్కడ? చెప్పేది వినండి సార్ ప్లీజ్. ఏంటి సార్ ఆ అమ్మాయి ఎక్కడ ఉందో చెప్పండి. ఎక్కడ అమ్మాయి? అమ్మాయి ఎక్కడ ఉంది? ఎక్కడ దాచారో చెప్పండి ప్లీజ్. ఆ అమ్మాయి ఇక్కడ లేదు సార్. సార్ మీరు ఇటువైపు చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లీజ్. సార్ దయచేసి నా మాట వినండి సార్. జాగ్రత్త సార్. Hands up! It is a cold-blooded murder. Sir, it is a Micam sir, not murder sir. No, it is a murder. ఎక్కడ అమ్మాయి? Tell me, otherwise I will shoot you. No sir, please sir. Hey, hey, ఆగండి. తప్పించుకోవాలనుకుంటే షూట్ చేసి పారేస్తా. Hey, hey, మిమ్మల్ని. Hey, ఆగండి. ఆగండి. I will shoot you. ఆ అమ్మాయి ఎక్కడ? సార్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయనివ్వండి సార్. మీరందరూ ఎవరు? ఈ ఇల్లు ఎవరిది? ఫ్రెండ్ ఇల్లు సార్. మీ ఫ్రెండ్ ఎక్కడ? సార్ నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. అబద్ధాలు చెప్తే షూట్ చేసేస్తాను. సార్ భయంతో చచ్చే బదులు షూట్ చేసి చెప్పండి సార్. టీవీలో ఇరుక్కుపోయింది సార్, చూడండి సార్. సార్ హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ ప్లీజ్. వాళ్ళు చెప్పేది ఏం ప్రోగ్రామ్ ఇది? లైవ్ ప్రోగ్రామ్. సార్ ప్లీజ్ హెల్ప్ చేయండి సార్. ఇది చాలా డేంజరస్ బుక్ సార్. దీన్ని చదివిన తర్వాతే నేను స్టక్ అయిపోయాను సార్. యాక్చువల్లీ దీని గురించి ఎవరికి చెప్పకూడదు. చెప్తే ఏం జరుగుతుంది? ఏవేవో చాలా జరుగుతాయి సార్. బయటికి ఎలా వచ్చావే? తెలీదు. ఇన్స్పెక్టర్ ఎక్కడ? సార్ ఇన్స్పెక్టర్ సార్ ఎక్కడికి పోయారు సార్? సార్ 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 నువ్వు అటు వెళ్ళి చూడవే. సార్ ఉన్నారా? సార్ సార్ ఎక్కడ ఉన్నారు? ఎక్కడికి వెళ్ళాడే? ఎక్కడ లేడు. అతను వచ్చాడు కదా. తాళాలు ఎక్కడ? ఆయన దగ్గరే ఉన్నాయి. Shit! అన్ని ఆన్సర్స్ ఆ బుక్ లోనే ఉన్నాయి. లెట్స్ ఫినిష్ ద బుక్. ఏంట్రా ఈ టైంలో ఇక్కడికి రమ్మన్నా? నువ్వెప్పుడు దెయ్యాలున్నాయా లేవా అని అడుగుతుంటావు కదా. ఇది చెప్పటానికి ఇక్కడికి రమ్మన్నావా? నీకు ఇప్పుడే ఇక్కడే దెయ్యాలున్నాయని ప్రూవ్ చేస్తా. ఏంట్రా వాగుతున్నావు? మా ఇంట్లో నువ్వు పెద్ద సైంటిస్ట్ వాని చెప్పాను. నువ్వు దయాల సైంటిస్ట్ వాని తెలిసిందో అంతే. తల్లి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ యూ ఇట్స్ పారానార్మల్ సైన్స్ అండ్ ఐఎమ్ పారానార్మల్ సైంటిస్ట్. ఫస్ట్ ఇది పెట్టుకో. ఏంటిది? ఈ గ్లాసెస్ పెట్టుకుంటే దెయ్యాలు ఉన్నాయో లేదో నేను నీకు ప్రూవ్ చేస్తా. ఎలా? దిస్ హౌస్ ఇస్ అట్మోస్ట్ హాంటెడ్ ప్లేస్ ఇన్ ద సిటీ. నా డివైస్ టెస్ట్ చేయడానికి కరెక్ట్ ప్లేస్ ఇది. ఇక్కడ దెయ్యాలు ఉంటాయని చెప్తుంటారు. ఈ ఒక్క విషయాన్ని నేను ప్రూవ్ చేయగలిగితే ఐ విల్ బి ద ఫస్ట్ వన్ టు ఇన్వెంట్ దిస్ గ్లాసెస్. లిటరల్లీ దిస్ గ్లాసెస్ విల్ టేక్ మీ టు ద హైట్స్. దిస్ ఇస్ క్రేజీ. దయా లేవు, నేను నమ్మను. కళ్ళకి కనపడనివి దీన్ని పెట్టుకుంటే కనపడతాయా? కంటికి కనబడకపోయినా దేవుడున్నాడని నమ్ముతున్నాం కదా. భయపడుతున్నావు నువ్వు. అది సంగతి. ఇప్పుడు దీన్ని పెట్టుకోవాలి, ప్రూవ్ చేయాలి, అంతేగా? ఓకే. ఇప్పుడు నేను దెయ్యాలు ఉన్నాయని ప్రూవ్ చేస్తా. వెళ్ళి ఆ దయ్యాన్ని పెళ్లి చేసుకో.
ఒకవేళ దయ్యం లేకపోతే లేకపోతే ఏం చేస్తా? ఇదే అన్న పెళ్లి చేసుకుంటా. హే ఆకాష్, ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావ్? అరవకే, హే అరవకు. మీరా అరవకు. ఈ వాయిస్ ఉంటే ఉన్న దయాలు కూడా వెళ్ళిపోయేటట్టున్నాయి. అరవకు. ఏంట్రా ఇది? ఏం జరిగినా గ్లాసెస్ మాత్రం తీయకు. దెయ్యాన్ని చూసామా ఎస్కేప్ అయ్యామన్నట్టుండాలంతే. నేను దెయ్యంతో కాఫీ తాగుతా, దెయ్యాలే లేవు. ఆపవే. ఓడి అమ్మ, చాలా పాతబడ్డ కొంపలాగుంది. మీరా కేర్ఫుల్ చూసుకో. ఓ పాత బంగ్లా కనిపిస్తే చాలు లోపల దయ్యాలున్నాయని కళ్ళు కడతారు. క్రేజీ పీపుల్. ఏయ్, ఈ ఇంటి హిస్టరీ తెలియకుండా మాట్లాడకు మీరా. 1961లో ఈ ఊర్లో పెద్ద జమీందారు ఉండేవాడంట. అతనికి ఒకే ఒక కూతురు ఉండేదంట. ఆ మందాన్ని చూస్తేనే ఊరంతా అసూయపడేవాళ్ళంట తెలుసా. తను ఎక్కడికి ఒంటరిగా పంపేవాడు కాదంట. ఒకవేళ పంపినా ఒక 4 బాడీ గార్డ్స్ని ఇచ్చి పంపేవాడంట. ఆమెను డైరెక్ట్గా చూసిన వాళ్ళని అయితే వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చంట. ఒకసారి జమీందార్ పక్కూరికి పెళ్లికి వెళ్ళినప్పుడు ఒంటరిగా ఉన్న తన కూతుర్ని తన సొంత బాడీ గార్డ్స్ 4 కలిసి భయంకరంగా రేప్ చేసి చంపేశారంట తెలుసా. జమీందార్ తిరిగి ఇంటికి వచ్చేలోపు తన కూతురు తనంతటా తానే ఉరేసుకొని చనిపోయినట్టు సెట్ చేద్దామని ట్రై చేశారు. కానీ అంతలోనే జమీందార్ తిరిగి ఇంటికి వచ్చేశాడు. తన కూతుర్ని అంత దారుణమైన స్థితిలో చూసిన జమీందార్ ఆ 4 బాడీ గార్డ్స్ తలకాయలు నరికేశాడు. ఆ తర్వాత ఆ జమీందార్ కూడా ఊరు వదిలేసి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయాడు. అప్పటి నుండి సిన్స్ పాస్ట్ 60 years ఈ ఇల్లు ఇలాగే ఉండిపోయింది. కానీ అసలు మ్యాటర్ ఏంటంటే ఆ బాడీ గార్డ్స్ డెడ్ బాడీస్ 4 ఈ ఇంట్లో నుండి తీసారో లేదో ఎవరికీ తెలియదు. హలో బాగల్, నువ్వు చంటి కథని చంద్రముఖి కథని మిక్స్ చేసి చెప్తే నేను నమ్మేస్తానా? ఒరే దేవుడా, నమ్మవా? సరే ఇంటికి వెళ్ళి ఆడుకోపో. హే ఆకాష్, ఆగు ఆగు ఆకాష్. నా దగ్గర టార్చ్ లేదు, అందుకే వస్తున్నా. సైలెంట్ గా రా. ఏ ఆకాష్ వెయిట్. ఏంటి? ఎక్కడ? ఎవరు లేరు. క్లాసెస్ పెట్టుకొని చూడదే. కనబడిందా? ఎక్కడ్రా? వెళ్ళిపోయినట్టుంది. త్వరగా రా మీరా. ఆకాష్ పరిగెత్తకు. ఆకాష్ ఆకాష్ ఆగమంటున్నానా? మీరా అరవకు. ఆకాష్ లెట్స్ గో ఫ్రమ్ హియర్. ఆకాష్ ప్లీజ్ అరవకని చెప్పాను. ఆకాష్ స్టాప్ ప్లేయింగ్ గేమ్స్, లెట్స్ గో. మీరా కొంచెం ఓపిక పట్టు. మీరా నా 2 కళ్ళతో నేను చూస్తే నా దయ్యం అక్కడ నుండి వెళ్ళడం. ప్లీజ్ మీరా, నేను ఈ డివైస్ ని ప్రూవ్ చేసుకోవాలి. ప్లీజ్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ.
మీరా మీరా వస్తున్నా మీరా రేయ్ మీరా 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 ఐమ్ కమింగ్ మీరా హోల్డ్ ఆన్ భయపడకు మీరా రేయ్ మీరా 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 ఆకాష్ కమ్ ఆకాష్ మీరా వెయిట్ మీరా మీరా ఆగు మీరా మీరా ఎవరు లేరు డోంట్ రన్ మీరా 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 ఎవరు లేరు మీరా వెయిట్ మీరా మై లెగ్ మీరా మీరా వెయిట్ మీరా డోంట్ పానిక్ మీరా నీకేం కాదు నేనున్నా మీరా వెయిట్ మీరా వెయిట్ రే నీ మంచి కోరే చెప్తున్నాను. ఇంకా ఎంతకాలం అని ఇలాగే ఉంటావు? నా మాట విను ఆకాష్. జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు మారాలి, నీ లైఫ్ మారాలి. నీకోసం ఒక అమ్మాయిని చూశాను. తను లైన్లో ఉంది. దయచేసి ఏమీ చెప్పొద్దు. తనతో మాట్లాడు. అమ్మా ఏంటమ్మా? నా కోసం మాట్లాడు. హలో, ఆకాష్. అమ్మ మీతో మాట్లాడమని చెప్పింది. మా అమ్మ కూడా చెప్పింది. మీ ఫోటో కూడా పంపించింది. అమ్మ నా గురించి నీకు ఎక్కిళ్ళు వస్తాయా? అబ్బాయి నీతో మాట్లాడా?
రే ఆకాష్, మాళవిక అనే అమ్మాయి నీ కోసం కాఫీ షాప్లో వెయిట్ చేస్తోంది. నువ్వు వెళ్ళి తను కలు, డెఫినెట్గా నీకు నచ్చుతుంది. హలో, హే ఎక్కడున్నావే? సారీ మర్చిపోయా, హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తా. ఏమైందే? ఇంట్లో ఫోర్స్ చేసి ఒక అబ్బాయిని కలవమన్నారు. నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు, అందుకే నేరుగా చూసి వద్దని చెప్పడానికి వచ్చా. ఫోన్లోనే చెప్పొచ్చు కదా. అంటే ఫోన్లో నో చెప్తే కలవకుండానే నో చెప్పానని మాట్లాడుకుంటారు. మా పేరెంట్స్ హర్ట్ అవుతారు. దానికే కలిసి మాట్లాడి నో చెప్తే మా ఇంట్లో అర్థం చేసుకుంటారు. సో దిస్ ఇస్ బెటరే. సరే ఓకే, మాట్లాడేసిరా. త్వరగా వచ్చే, వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. ఓకే వే, ఈస్ హియర్, ఐల్ కాల్ యూ బ్యాక్. హాయ్. హాయ్. ఆకాష్. మాలవిక. సారీ, కొంచెం లేట్ అయింది. దట్స్ ఓకే, ప్లీజ్ సిట్. మీతో కొంచెం మా అమ్మ కోసమే. మా అమ్మ కోసమే మిమ్మల్ని కలవడానికి వచ్చాను. యాక్చువల్లీ మై ఆన్సర్ ఇస్ నో. నో చెప్పడానికి వచ్చారా? అంటే ఫోన్లోనే నో చెప్తే కలవకుండానే నో చెప్పాడంటారు కదా, పేరెంట్స్ కూడా హర్ట్ అవుతారు. అందుకే కలిసి చెప్తే అట్లీస్ట్. మీరేంటి అలా చూస్తున్నారు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? సారీ, ఐ డిడ్ంట్ మీన్ టు హర్ట్ యూ. ఓకే, ఐల్ గో, బాయ్. మీ అమ్మగారికి మీరే చెప్తారా? వాట్? నో. నో చెప్పడానికే వచ్చాను, కానీ చెప్పాలని అనిపించలేదు. ఏంటే నో చెప్పడానికి ఇంతసేపా? లేదు, నో చెప్పలేదే. ఏమంటున్నావే? ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు. మమ్మల్ని కాపాడండి ప్లీజ్. నేను ఒంటరిగానే ఉన్నా, ఈడ చూసావా? ఈ అమ్మాయిని నువ్వు చూడాల్సిన అవసరం లేదు, మేమే అన్నీ మాట్లాడేశాం. ఫార్మాలిటీస్ కూడా ఆ అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళు వద్దనేశారు. వచ్చే వారమే పెళ్ళి. The next bride chosen for him is one among us due for. You
You will be killed by Meera's ghost tonight. ముందే చెప్పాను మా బుక్ చదవదు నా మాట మూసుకుంటావా? నువ్వు కూడా చదివావుగా? మాతో పాటు ఎందుకు మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నావు? తప్పు నీ వైపు కూడా ఉంది. మమ్మల్ని బ్లేమ్ చేయకు. Shut up! We need to concentrate. నీ బాయ్ ఫ్రెండ్ పేరు ఆకాశ కాదు సంజయ్. నీ బాయ్ ఫ్రెండ్ పేరేంటి? నేను వాడికి 6వ గర్ల్ ఫ్రెండ్ ని, వాడు నాకు 5వ బాయ్ ఫ్రెండ్. 5గురు ఇంకా బతికే ఉన్నారు. నాకు అందరూ గర్ల్ ఫ్రెండ్సే, అది కూడా మీరే. ఎవరికి లేదంటే నాకు అసలు బాయ్ ఫ్రెండే లేడు. మా అమ్మ నాకు సంబంధం చూసినా మీకు చెప్పేదాని కదా. Girls, I think something is very fishy here. We need to get out of here right now. Let's just ఏం చేద్దాం? What? Let's break the door. తలుపులు పగలగొడదాం. Come on, let's go. You all got scared. What a Halloween. పై నుంచే సౌండ్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయో చూద్దాం. వద్దే. అయితే నువ్వు ఇక్కడే ఉండు. లెట్స్ మూవ్ గర్ల్స్. ఎక్కడ చూస్తున్నారు? బయటికి రావే. చెయ్యవు. ఫ్రీజ్ అయిపోయిందే. ఎవరికైనా కాల్ చేయి. ఫోన్ ఇక్కడ రోల్ పెట్టింది. ఇది మేము చదివి స్టక్ అయిపోయాం సార్. మరి వీళ్ళందరూ వాళ్ళంతా మా సర్వెంట్స్ మేడ్సా. నమస్తే అమ్మా. నమస్తే తాత, ఇది నీ దగ్గర ఉంచు. నేను టీవీలో ఉంటాను.
ఎందుకు నైట్కి తీసుకెళ్ళలేదు? అవును, నిన్న రాత్రి ఇదంతా ఎందుకు క్లీన్ చేయలేదు? నిన్న రాత్రి మీరే రావద్దని చెప్పారు కదమ్మా. నేను రావద్దనా? నిన్న వచ్చారు కదా. మన ప్లాన్ చేంజ్ అయిందని మీరే ఫోన్ చేసి చెప్పారమ్మా. కాదు, నైట్ మీరందరూ వచ్చారు కదా. లేదమ్మా, మీరే ఫోన్ చేసి చెప్పారు. నేను ఫోన్ ఏమైంది రియా? నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళావు? నీకు ఎన్నిసార్లు ట్రై చేశాను. చెప్పు, ఏమైంది? కావ్యకి అరుణ్కి ఏం జరిగిందో తెలుసా? కావ్య కరుణకి ఏమైంది? ముందు టీవీలో న్యూస్ చూడవే. టీవీయా? ఉండు. నిన్న రాత్రి హైవే మీద వేగంగా వెళ్లిన కారు రోడ్డు డివైడర్ ని ఢీకొనడం వల్ల పెద్ద ప్రమాదం జరిగింది. ఆ కారులో ప్రయాణిస్తున్న 3 యువతులు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. చనిపోయిన వారిని కావ్య, అరుణ, రుతికాలుగా గుర్తించారు. వాళ్ళ మృతదేహాలని పక్కనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. ఆ సంఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ కెమెరాలని పరిశీలించి పోలీసులు కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు తెలియజేయడానికి మా రిపోర్టర్ సుకుమార్. ఖైరా, మీ నాన్నగారి ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి వచ్చారు. యాక్చువల్లీ మీ ఫ్రెండ్స్కి జరిగిన యాక్సిడెంట్ తర్వాత నువ్వు బాగా మూడౌట్లో ఉన్నావని ఈ విషయం నీకు చెప్పలేకపోయాము. ఈ అబ్బాయిని నీకు చూసింది. అమ్మా, ఇప్పుడు నేను ఫోర్స్ చేయట్లేదు. ఒక్కసారి వచ్చి మాట్లాడు. నీకు నచ్చితే ప్రొసీడ్ అవుదాం, లేకపోతే వదిలేద్దాం. రామ్మా, మా అమ్మాయి ఖైరా. బాగున్నావమ్మా? ఇవిడే అబ్బాయి వాళ్ళ అమ్మ. వాడికి చాలా జాబ్ అక్కడికి వెళ్దాం. కెనడా, కాలిఫోర్నియా, రామ్మా. ఆస్ట్రేలియా నుంచి వచ్చాయి. కానీ ప్యాషన్ అంటూ ఒకటి ఉంది కదా. థ్యాంక్స్. ఇప్పుడున్న జనరేషన్ అంతా ఇంతే అండి. ఈ కాలం పిల్లల్ని వాళ్ళ ఇష్టానికి వదిలేయాలి. నిజమే. ఖైరా, వాళ్ళిద్దరిని ఒంటరిగా మాట్లాడుకోనివ్వండి. కరెక్ట్ గా చెప్పారు. I'm Akash.
Are you a paranormal scientist? How do you know?